మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. జన్మతః మాంసాహారులైనటువంటి జీవులు ఏదైతే ఉన్నాయో భూమి మీద ఉన్నటువంటి జీవరాశి, అవి ఫాస్టింగ్ పాటిస్తున్నాయి నాన్ వెజ్ పట్ల. పులిని తీసుకున్నప్పుడు, ఆ పులి ఒకసారి కడుపు నిండా మాంసం తిన్న తర్వాత మళ్ళీ 5 రోజుల పాటు అది నాన్ వెజ్ జోలికి వెళ్ళదు, మాంసాహారం జోలికి వెళ్ళదు. కానీ మనుషులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు పొద్దుపూట ఇడ్లీలోకో, పూరీలోకో, చపాతీలోకో, గారెల్లోకో చికెనో, మటనో నాన్ వెజ్ ఐటెమ్ కావాలి నంజుకొని తినటానికి. మధ్యాహ్నం కూడా మళ్ళీ నాన్ వెజ్ చికెనో, మటనో తినాలి. దాని తర్వాత నైట్ కూడా నాన్ వెజ్ తినాలి. మధ్యలో స్నాక్స్ కోసమో, స్టఫ్ కోసమో చికెన్ పకోడీలో ఇంకొక నాన్ వెజ్ ఐటమ్సో కావాలి. సో బోటే, తలకాయ మాంసం, చికెను, మటను, కౌజుపేట మాంసం, నాటుకోడి పులుసు, ఎగ్, చేపలు ముక్కలు, చేప ముక్కలు, సీకులు, ఇట్లా నాన్ వెజ్ ఎజెండాగా కొనసాగుతున్నటువంటి ఇది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఎంత ఫుడ్ ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా ఎవరు తిన్నా అదే ఫుడ్. కానీ తినే దాంట్లో కొంచెం ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ తినమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నాన్ వెజ్ తినటం అనేది తినేవాళ్ళకి నేను అభ్యంతరం పెట్టలేదు, నా శాకాహారులకు సంబంధించి నేను వాళ్ళకే సజెస్ట్ చేయట్లేదు. సో ఆరోగ్యరీత్యా ముందుకు వెళ్ళే క్రమంలో మన పూర్వీకులు ఈ ఆధునిక వైద్య శాస్త్రం వచ్చేసి 200 ఏళ్ళు 500 ఏళ్ళు లోపు అవుతా ఉంది. అంతకుముందు సరే అంటే మానవ జీవన క్రమం డార్విన్ సిద్ధాంతం నుంచి ఇప్పటిదాకా కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అవుతా ఉంది. మామూలు లెక్కేసుకున్న 10 లక్షల సంవత్సరాలకు పైగా అవుతా ఉంది. ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మానవ మనుగడ తినడానికి, పనిచేసుకోవడానికి సరిపడా తింటున్నారులే. కానీ అదొక ఎజెండా లాగా, అదొక ఉద్యమంలాగా నాన్ వెజ్ తిన్నటువంటి సందర్భాలు. ఇంకోసమే మాంసాహార జీవులైనటువంటి పులులు, సింహాలే ఒకసారి కడుపు నిండా మాంసం తిన్న తర్వాత మళ్ళీ ఒక 5 రోజుల పాటు ఫాస్టింగ్ ఉంటాయి. కానీ మనుషులకు సంబంధించి వచ్చినప్పుడు పొద్దుపూట టిఫిన్ ఇడ్లీలో, దోశలో, లేకపోతే పూరీలో, చపాతీలో, పుల్కాలో ఈ నాన్ వెజ్ ఫుడ్ మెనూ పెట్టుకోవటం. అదేవిధంగా మధ్యాహ్నం కూడా అదే ఎజెండాని కొనసాగించడం. మధ్యాహ్నం చేసేటువంటి లంచ్లో కూడా అదే నాన్ వెజ్ ఐటమ్ని కొనసాగించడం. అదేవిధంగా నైట్కి సంబంధించి వచ్చి కూడా డిన్నర్లో నాన్ వెజ్ ఐటమ్ సంబంధించి చికెనో, మటనో, బోటే, తలకాయ మాంసం, ఎగ్గు, చేపలో ఏదో ఒకటి నాన్ వెజ్ ఉంటే తప్ప ముద్ద నోట్లోకి దిగినటువంటి జీవులను నేను చూశాను. ఆ విధంగా అదే పనిగా అదే ఎజెండాగా తినటం వల్ల ఏం జరుగుతుందంటే అదే ఎజెండాగా తినటం వల్ల కొవ్వు పెరగవచ్చు. అదేవిధంగా కొవ్వు పెరగవచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కిడ్నీ సమస్యలు రావచ్చు, స్థూలకాయం రావచ్చు, ఓవర్ వెయిట్ రావచ్చు. సో ఆ విధంగా మళ్ళీ డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకోసం ఫాస్టింగ్ పాటించండి నాన్ వెజ్ పట్ల. మీ ఆరోగ్యం పూర్వీకులు అన్నట్టుగా ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టుగా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మానవ జీవన విధానం ఒక ట్రెండ్ ఉన్నది. ఇప్పుడున్నటువంటి జీవన విధానం ఒక మనిషి 120 సంవత్సరాల్లో తినేటువంటి ఫుడ్ని కేవలం 40 సంవత్సరాల్లో తినిపడేస్తూ ఉన్నాడు. అందుకోసం లైఫ్ స్పాన్ ఏదైతుందో ఆయుష్ ప్రమాణం, ఇంతకుముందు ఋషులు, యోగులు, ఇంకా ముందు మన పూర్వీకులు, మన వాళ్ళంతా 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 160 ఏళ్ళు బతికారంటే వాళ్ళు తగినటువంటి ఆహారపు అలవాట్లు, ఆహారపు జాగ్రత్తలు, ఫుడ్ మెనూలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్లనే ముందుకెళ్ళారు. అవసరమైన మేరకు పనిచేసే వాళ్ళకి పనిచేసే మేరకు, శారీరక శ్రమ లేకుండా మానసిక శ్రమ ఉన్న వాళ్ళకి ఆ తరహా ప్రతి మనిషికి ఖచ్చితంగా ఎంతో కొంత పని చేసుకునే పని ప్రదేశాల్లో పని చేసుకోవటం, మానసిక శ్రమ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, అడ్వకేట్స్, నర్సింగ్, ఇట్లా సేవారంగంలో ఉంటారు టీచర్లు, లెక్చరర్స్, వీళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళ శారీరక శ్రమ ఉండదు. కాబట్టి వాళ్ళు ఎంతో కొంత వ్యాయామం చేయాలి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మానవుని జీవన క్రమం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆరోగ్యంగా గతంలో 100 ఏళ్ళు, 120 ఏళ్ళు బతికారు అంటే 140 ఏళ్ళు కూడా బతికారు యోగులు, ఋషులే చెప్తూ ఉంటారు, మనం ఛానల్స్లో చూస్తూ ఉంటుంటాం. సో వాళ్ళు పాటించినటువంటి ఆహారపు అలవాట్లే తప్ప మరొకటి కాదు. ఆ వైపుగా మనం అడుగులు వేయాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని అన్నారు.